స్టాక్ ఎక్స్చేంజ్, ట్రేడ్ మార్కెట్, ఆర్థిక అంశాలపై అవగాహన, మీ సంపాదనకు మాది భరోసా అంటూ సలహాలు, సూచనలు, డబ్బు సంపాదించే మార్గం ఎలా అంటూ రకరకాల పేర్లతో అనధికారిక ఆర్థిక లావాదేవీలను ప్రారంభించిన కావలిలోని అనంతార్థ అసోసియేట్స్ ఆర్థిక వ్యవహారాల తీగలాగితే డొంక కదిలిందా అన్న చందాన్ని తలపిస్తోంది. 2 ఏళ్ల క్రితం కావలిలోని మర్రి చెట్టు గిరిజన కాలనీ కేంద్రంగా మహమ్మద్ సుబాన్ అనే వ్యక్తి చేపట్టిన ఈ అనధికార ఆర్థిక వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు స్వాహా అయినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. నెల్లూరు జిల్లాలోని కావలిలో వెలుగులోకి వచ్చిన ఈ ఆర్థిక వ్యవహారంపై పోలీసులు ఆరా తీసిన సమయంలో వివిధ రాష్ట్రాలలో మహమ్మద్ సుబాన్ చేసిన ఆర్థిక నేరాల చిట్టా వెలుగు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున సుబాన్ ఇదే తరహా ఆర్థిక మోసానికి పాల్పడినట్లు తాజాగా వెలుగు చూసింది. అక్కడి ఎమ్మెల్యే శ్రీహరి నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సుబాన్ మోసాలను వెల్లడించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న సుబాన్ ఆర్థిక మోసాల వ్యవహారంలో వందలాది మంది బాధితులు ఉన్నట్లు తాజా సమాచారం. మరోవైపు ఆర్థిక మోసాలలో ఆరితేరిన సుబాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఇలాంటి భారీ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో టోకరా పెట్టిన సుబాన్ ఆ తర్వాత కావలిలో రకరకాల పేర్లతో డిపాజిట్లను సేకరించి ఆపై ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టాడు. తెలంగాణలోని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ద్వారా అనేక మంది బాధితులు కావలికి చేరుకుని సుబాన్ తమకు చేసిన మోసాల చిట్టాను అక్కడి ఎమ్మెల్యేకు వివరించారు. మక్తల్ ప్రాంతంలో దాదాపు 200 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడినట్లు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 23వ వార్డు నేను ఇక్కడ డబ్బులు కట్టాను సార్. కట్టిన 100కి 10 రూపాయలు 8 రూపాయలు ఇస్తానంటే ఆశపడి నేను కట్టాను సార్ 10 లక్షలు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత అయ్యే తిరిగేసి మళ్ళీ కట్టాను సార్. ఇప్పుడు టోటల్గా 79 లక్షలు నేను బయట అప్పు తెచ్చి 20 లక్షలు కట్టినాను సార్. నేను నా మాటను వాళ్ళు ఇచ్చారు, 5 రూపాయలు వడ్డీకి ఇచ్చారు. కావేరి ఎమ్మెల్యే గారు, కావ్య కృష్ణారెడ్డి గారు అందరికీ సహాయం చేస్తారని తెలిసింది మాకు. నేను ఏదో సహాయం చేస్తారని మాకు సహాయం చేయమని కోరుతున్నాను. నేను ఒక్కనే వచ్చి మా పిల్లల్ని తీసుకొచ్చి కట్టించాను సార్. పైగా సీసీ కెమెరాలు మేము ఎంత పడి ఉన్నాం, మా పిల్లలు మేము ఆధారాలు ఇచ్చారు సార్. 4 ప్రాన్సన్ నోట్లు ఇచ్చున్నారు. 4 ప్రాన్సన్ నోట్లు కాగితం మీద రాసి ఇచ్చున్నాడు సార్. ఏ డేట్ రాసి ఇచ్చున్నాడు సార్. అయ్యే తిరగేయమని చెప్పేవాడు. మేము ఆశపడి అయ్యే తిరగేసాం సార్. మేము తినింది ఏం లేదు. మొత్తం మీద 10 లక్షలు వచ్చినాయి సార్. గ్రహారం మేము వచ్చి 3 లక్షలు కట్టాడు సార్. నేను 3 లక్షలు కడితే మనకు వచ్చి పైసలు వచ్చి 1 లక్ష వచ్చాయి. మనకు 2 లక్షలు రావాలి మాకు. దానివల్ల ఇంక మేము ఫలానా మా ఊరు అయితే మాకు తెలిసిన మనిషి మా ఊళ్ళో అతనే ఏజెంటు. అతని పేరు అనిలు. అతను మాకు పైసలు బాధ్యత నా చేతికి ఇవ్వండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీ డబ్బులు ఎక్కడికి బావు అని మా చేత చెప్పి మా చేత కట్టించాడు సార్. కట్టిస్తే మేము ఇప్పుడు ఏడాడ అప్పులు తెచ్చుకొని బాకీలు చేసుకొని మేము తీసుకొచ్చి కడితే ఇప్పుడు మాకు ఇట్లా పైసలు రావట్లేదు అని ఇప్పుడు అడిగితేనేమో కేసు అయ్యింది. ఇది దీనివల్ల కేసు వల్ల మాకు పోలీసు వాళ్ళు దండి మన పైసలు మనకి ఇస్తారు, ఎక్కడ బావని చెప్తున్నారు సార్. నెల్లూరు జిల్లా కావలి కేంద్రంగా వెలుగు చూసిన అనంతార్థ అసోసియేట్స్ లో ప్రత్యక్ష భాగస్వాములుగా 2 పోలీసులు కూడా ఉన్నారు. విచారణలో ఈ విషయం తేలడంతో వారిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ విధుల నుంచి తొలగించారు. ఈ వ్యవహారం వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే సుబాన్ వద్ద భారీగా డిపాజిట్లు చేసిన అనేక మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి వారిని సంపన్నులను చేస్తామంటూ ఆర్థిక లాభాలను ఎరచూపి సుబాన్ పక్కా ప్రణాళికతో భారీ మోసాలకు ఒడిగట్టాడు. దీంతో బాధితులు సుబాన్ దగ్గర పెట్టిన లక్షలాది రూపాయల డిపాజిట్ల వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. ఒకసారి డిపాజిట్ చేసిన మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నానంటూ రికార్డులు చూపి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.